సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. అయితే మనం మళ్ళీ బ్లాగ్స్ కూడా అయితే ఆడబోతున్నాం. మరి అనుకుండొచ్చు వినయ్ ఇంత జల్దీ వీడియో ఎట్లా అప్లోడ్ చేసిందని. ఎందుకంటే మీరు లాస్ట్ టైం ఒక వీడియో ఉంది కదా గైస్, అంటే లాస్ట్ ఎపిసోడ్లో అలా మీరు 8 days 22 వ్యూస్ అప్లోడ్ అంటే ఇచ్చారు. చాలా అమేజింగ్ సపోర్ట్. ఎందుకంటే 20 వ్యూస్ అంటే నాకు చిన్న కాదు, ఎందుకంటే లాస్ట్ నా ఛానల్ మొత్తంలో ఒక వీడియో ఉంది, అంటే అది 2 years కింద అవుతుంది. దాని మొత్తం వ్యూస్ 25, కానీ మీరు 8 days and 22 వ్యూస్ వేసారు. అంటే అది చాలా అమేజింగ్ సపోర్ట్. అంటే మీకు ఎపిసోడ్ అంతా నచ్చింది కాబట్టి ఎపిసోడ్ 2 తీసుకోకపోతే ఎట్లా. అండ్ మీరు వన్ మోర్ థింగ్, మీరు ఇక్కడ శివ అయ్యాడని అనుకోవచ్చు. ఎందుకంటే శివ అయితే మనకి మోసం అయితే వేసిందో చూపిస్తాను ఒక సెకండ్. కానీ ఉంటుంది శివ, సారీ, లెవెల్ కింగ్, అరే కీబోర్డ్, ఓకే లెవెల్ కింగ్. ఈయన లెవెల్ అయితే చూడండి గైస్ ఒకసారి ఎంత ఉందో. 71. ఇప్పుడు మనం ఒకవేళ 60 ఉన్నాను ఒక లెక్క అనుకుంటుండే, కానీ 71 అయ్యాడు. కాబట్టి ఇప్పుడు 71 అయినప్పుడు నేను చాలా ఆలోచించి ఒక డిసిషన్కి అయితే వచ్చిన. ఫస్ట్ ఏం వద్దులే అనుకున్నా, కానీ తర్వాత ఏమనుకున్నా అంటే ఇంకా ఏదో ఒకటి లెవెల్ 100 అయితే వేద్దామని అనుకున్నా. అందుకని మీకోసం ఇప్పుడైతే మనం లెవెల్ 50 నుంచి లెవెల్ 100 వరకు అయితే ఒక వీడియో తీయబోతున్నాం. అదే ఈరోజు మెయిన్ టార్గెట్. మీరు వీడియో చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకో చూడొచ్చు, నా ఇన్వెంట్లో అయితే ఇంకో మ్యాగ్మా, ఒక రాకెట్, ఒక స్ప్రింగ్ అయితే ఉంది. స్ప్రింగ్ అయితే నార్మల్ నేను ఫిషింగ్ చేసేటప్పుడు అయితే వచ్చింది. అండ్ రాకెట్ అయితే నార్మల్ అక్కడ వడి ఉంది, అదైతే అయితే దొరికింది, అంటే వాళ్ళు స్పిన్ చేసి వదిలేసారు. అండ్ మ్యాగ్మా నేను ఆఫ్లైన్ స్పిన్ చేసినప్పుడు అయితే వచ్చింది. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక ఎక్స్ట్రా మ్యాగ్మా కూడా ఉంది. అంటే బై మిస్టేక్ ఇది పోయినా లేకపోతే మనం వేరే ఫుడ్ తిన్నా, మన దగ్గర ఒక ఎక్స్ట్రా మ్యాగ్మా అయితే ఉంది. నేను ఇప్పటికే పాయింట్స్ అని అయితే దీంట్లో పెట్టాను బిల్లీలో. ఇప్పుడైతే లొకేషన్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మన జీపీఎస్ అంతా బాగాలేదు, మనకి ఇక్కడ లొకేషన్ అంతా తెలియదు. కాబట్టి ఇక్కడైతే ఫస్ట్ ఒక బోట్ అయితే తీసుకుందాం. బోట్ ఏం చేస్తాం కాసి, ఇంకా 300 పెట్టే కొందాం ఇంకా. ఓకే, బోట్ అయితే ఎగ్దాం. అరే ఇప్పుడైతే తొందరగా అక్కడికి వెళ్ళిపోదాం గాయస్. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం అయితే పైరెట్ విలేజ్కి అయితే వచ్చేసినాం. చూడొచ్చు. ఇప్పుడైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఒక క్వెస్ట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఆయన ఉండేమో అని, అంటే బాస్, వెయిట్, చెఫ్. నేను పైరెట్ విలేజ్ చెఫ్ ఎందుకున్న బాస్ నాకు అర్థమవుతలేదు. అంటే వంటలన్నా అంత ఇష్టమేమో ఆయనకి, వంటలతో ఫైట్ కూడా చేస్తాడేమో. సరే అయితే చూద్దాం. ఓకే, ఇంకా 1 minute 56 seconds. అప్పుడు మనం నార్మల్గా ఒక చిన్న చిన్న క్వెస్ట్లు అయితే వేయచ్చు. అయితే ఫస్ట్ అంటే చిన్న క్వెస్ట్ అయితే ఏదే తీసుకుందాం ఇప్పుడు, ఆడవాడికి ఎందుకు. పైరెట్స్ నాకు తెలిసి అరౌండ్ 60 or 70 మనం నెక్స్ట్ టైంకి వెళ్తాం. ఇప్పుడైతే మనం 57 ఉన్నాం. అరే రికార్డింగ్ ఏంటన్నా. ఓకే లెట్స్ గో. ఇప్పుడైతే మాకు ఇంకోటి చూపిస్తున్నా, మన ఎలిమెంటల్ ఫ్రూట్ వల్ల ఏం అడ్వాంటేజ్ అంటే, ఒక సెన్ ఇంకోటి చూడొచ్చు. ఆయన కొట్టిన నాకు డ్యామేజ్ అయితే లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఎలిమెంట్ మనం వాటర్ చేయబెట్టినా వాటర్ ఇట్లకైనా ఇట్లా అంటే లోపలికి వెళ్ళిపోతాయి కదా, అట్లనే వీళ్ళు చేయబెట్టడానికి ట్రై చేసినా ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది అంతే. కాబట్టి మనకు డ్యామేజ్ అయితే పడదు. కాకపోతే దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం వాళ్ళకంటే ఒక 10 levels సంథింగ్ ఎక్కువ ఉండాలి. మీకు అట్లనే నెక్స్ట్ ఎపిసోడ్ మైన్క్రాఫ్ట్ అయినా రోబ్లాక్స్ అవ్వాలో కామెంట్ అయితే వేయండి. మైన్క్రాఫ్ట్, రోబ్లాక్స్ రెండు నేను రికార్డ్ చేసి జస్ట్ దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. మీకు కావాలంటే సపోర్ట్ అయితే వేయండి వీడియో పైన. ఇవైపోయినా సపోర్ట్ వచ్చిన నెక్స్ట్ ఎపిసోడ్ జల్దీనే వస్తుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమా. ఓకే, ఇప్పుడైతే డెవలప్ అయితే అవుతుంది. జల్దీ చేయాలి. ఇంకొకళ్ళు ఉన్నారు. అరే స్పాట్. ఓకే లెట్స్ గో. అయితే హోమ్ స్పాట్ తెచ్చుకున్నాం. ఫస్ట్ బాస్ అయితే వచ్చినట్టును, సో చూద్దాం. దానికడ ముందు ఇలా ఒక 4 అయిపోతుంది కదా, ఇంకా మళ్ళీ ఎందుకు వేస్ట్ అవుతుంది. ఈ షార్ట్స్లో ఉంది కదా గైస్, అంటే చాలా తక్కువ డ్యామేజ్ చేస్తుంది, ఎందుకంటే మనం దాంట్లో ఒక్క పాయింట్స్ కూడా పెట్టలేదు కదా, అందుకని. దీంట్లో పాయింట్స్ పెడితే అది ఎక్కువ డ్యామేజ్ చేస్తుండొచ్చు, కానీ మనం పెట్టలేదు కాబట్టి తక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మనకు బుద్ధ దొరికితే ట్రై చేద్దాం తినడానికి, అంటే పాయింట్స్ అని తీసేసి ఆన్లైన్ పెట్టుకుందాం. ఇంకా స్వాడ్ మిల్లీలోనే పెడదాం, బ్లాక్ షూట్లు అయితే పెట్టాం. ఇంకా దానికంటే ముందు ఈరోజు ఇంకోటి ఏంటంటే మనమైతే బ్లేడ్ ఫ్రూట్ అయితే తినబోతున్నాం. ఇప్పుడైతే వితౌట్ ఎనీ లెవెలింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా గ్రాండ్ స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే వచ్చేసినాం బాస్ దగ్గరికి. ఈ బాస్ అయితే చంపేద్దాం ఇప్పుడు. అదే చంపేస్తా కదా, చూడండి మీరు ఇట్లనే ఇప్పుడు ఇట్లా ఒకటి సెకండ్లో ఇట్లా చంపేస్తా చూడండి.
ఎక్కువ టైం అయితే పడదు నాకు ఈయన చంపడానికి. కొంచెం ఒక సెకండ్. అరే చూసారా గైస్, తప్పించుకుంటే అయిపోతుంది గైస్. ఈ బాస్ నుంచి తప్పించుకుంటే మనం గెలవచ్చు. ఈ బాస్ ఏం చంపడం అంత కష్టమేం కాదు, కానీ అది తప్పించుకొని రావాలి కదా. ఓ గైస్, ఇప్పుడైతే నేనైతే ఈ బాస్ని అయితే చంపి అయితే మీకు అంటే ఇట్లా ఇట్లా కలుస్తా గైస్ కొద్దిసేపు అట్లా. A few moments later. ఓకే గైస్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ నేను లెవెల్ హెచ్పీ తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక మూవ్ అయితే నేను చనిపోతాడు. నాతో అంటే ఓలో హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు. అండ్ ఓలో తెలియదు కానీ హెల్ప్ అయితే వేస్తాడు. ఓకే లెట్స్ గో. మనమైతే ఇప్పుడు లెవెల్ 60 ఏమైనా వచ్చినట్టుంది. లెట్ మీ చెక్. ఓకే ఫ్రూట్ అయితే రాదంటే మనకి ఏమో ఇంకా అవసరం లేదు. స్క్రాప్ మెటల్స్. ఈ చేపలు అయితే కానీ చేపలు అయితే అమ్మడానికి వస్తలేదు నాకు. ఇప్పుడైతే పాయింట్స్ అనేది నీట్గా పెట్టడం. ఓకే ఎవడో ఉండు గుండు ఆడు ఏం చేస్తాడు. సోడ్. ఓకే ఇన్స్టాంట్ చేస్తాడు అనమాట. కానీ ఇప్పుడు మన అయితే అన్ని మెటీరియల్స్ లేవు కాబట్టి మళ్ళీ గ్రైండింగ్ అయితే స్టార్ట్ చేయాలి మనం. అండ్ బై ద వే మీకు చెప్పిన కదా బ్లేడ్ ఫుడ్ తింటా అని. బ్లేడ్ ఫుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే దానికి ఒక M1 ఉంది. అంటే నార్మల్ మనం స్క్రీన్ మీద కొట్టినా అంటే ఇట్లా వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. కానీ మ్యాగ్మా అట్లా అంటే మ్యాగ్మాకి M1 లేదు, మనం దాని మూవ్స్ మాత్రమే వాడాలి. అట్లనే అది బ్లేడ్ ఏంటంటే దానికి ఇట్లా డాజ్ అంటే ఇట్లా సేమ్ ఎలిమెంట్ అంటే అయిపోయి, కానీ అదేంటంటే దాని బ్లేడ్స్తో ఇట్లా డ్యామేజ్ని కౌంటర్ చేస్తుంది. అందుకని ఇప్పుడైతే మనం జల్దీ చంపచ్చు, కానీ మన ఫైటింగ్ స్టైల్ కొంచెం వీక్ కాబట్టి కొంచెం తక్కువ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడైతే వీళ్ళంతా తొందరగా చంపేద్దాం. ఓకే చూసా గైస్, కాంబో మెల్ల నేర్చుకున్నాయి వీటితోటే. మళ్ళా స్టార్ట్. ఓకే ఇప్పుడైతే మనకు చాలాసేపు పడుతుంది ఇంకా లెవెల్ 100 కావాలంటే. అంటే ఇంకా 40 లెవెలే, కానీ సరే గ్రైండ్ చేసుకోండి. ఓకే ఇప్పుడైతే మనమైతే లెవెల్ 65 అయితే అయిపోయినాం. ఎప్పుడైతే ఒక ఫ్రూట్ అయితే స్పిన్ చేయనుకుంటున్నా, అంటే ఏం ఫ్రూట్ వస్తుందని చూద్దామని జస్ట్. అంటే బ్లేడ్ తింటాను కదా, బ్లేడ్ వస్తేమో అని. ఇప్పుడైతే బోట్ అయితే రివర్స్ తీసుకుందాం. చూసా గైస్, ఇట్లాంటి డైవర్ అంటే ఏం ఇంకా నాకు షిప్ నడపడానికి వస్తుంది గైస్. ఇట్లా అదే అయ్యా బోట్ ముందుకెళ్ళట్లనే. ఒక సెకండ్ కొంచెం. ఓకే ఇప్పుడైతే డైరెక్ట్ అయితే ఆడికి వెళ్ళిపోయాం, మన స్పిన్ చేసే కాడికి. లెట్స్ గో. ఓకే గైస్, జంగల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే ఫ్రూట్ అయితే స్పిన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. లెట్స్ గో. ఏదైనా మంచి ఫ్రూట్ వస్తే బాగుండు, సంథింగ్ బూదా వస్తే ఇంకా బాగుండు, కానీ చూద్దాం ఏమొస్తుందో. మన లక్ మీద డిపెండ్ ఉంటుంది ఏ ఫ్రూట్. కమాన్ ఏం ఫ్రూట్ వస్తుంది. లెట్స్ గో. నో ప్లీజ్ నో. ఇలా వచ్చిన సరే లిటరలీ నో వర్డ్స్ గైస్. ఈ ఫ్రూట్ ఒవ్వలు తింటారు. ఇంకేం చేస్తుంది చెప్పండి. పర్లేదు, ఇంకా ఈ ఫ్రూట్ అయితే కన్సమ్ స్టోర్ అయినా చేసుకుందాం, మన దగ్గర ప్లేస్ ఉంది కాబట్టి. మన అనవసరంగా ఇంత 40తో అయితే వేస్ట్ అయిపోయింది. సరే మళ్ళీ గ్రైండ్ అయితే వేస్తాయి గైస్, ఇంకా గ్రైండ్ చేసి వాళ్ళు. ఓకే ఇప్పుడైతే బాయ్స్ చెప్తాం మళ్ళీ. లెట్స్ గో. రైట్ ఆయన ఏమో ఫ్రూట్ డ్రాప్ చేసిండు. చిక్దాం ఏం ఫ్రూట్ అది. లెట్స్ గో. ఏదో ఫ్రూట్ అయితే డ్రాప్ చేసిండు, స్పిన్ అనుకుంటా. చూద్దాం. అదే పర్పుల్ కలర్ బ్లేడా. ఎస్ ఓకే గైస్, మనకైతే బ్లేడ్ దొరికేసింది. ఇప్పుడు మనం ఆ బ్లేడ్ అయితే తినబోతున్నాం. ఎస్ రిప్లేస్ ద మ్యాగ్మా అండ్ ఈట్ ద బ్లేడ్. లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మనకైతే బ్లేడ్ అయితే వచ్చేసింది. అంటే M1 అయితే ఉంది దీనికి. ఇప్పుడు దీంతో అయితే అంటే ఇప్పుడు ఏం చెప్పాలి గైస్, ఇప్పుడు బ్లేడ్ వర్సెస్ బ్లేడ్ అంటే ఆయన బాస్ కూడా బ్లేడే, మనది కూడా బ్లేడే. ఇప్పుడైతే బాస్ తోటి కొట్లాడడం. ఇద్దరు ఫ్రూట్ ఎవరు గెలుస్తా చూద్దాం. ఆబ్వియస్లీ మనమే గెలుస్తాం, ఎందుకంటే మనమే పవర్ఫుల్ కాబట్టి. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడు మనం లెవెల్ 73 అయితే అయిపోయినాం. మనది ఇంకా ఎందుకో వేడాయిలో నెక్స్ట్ టైం చూపిస్తలేదు ఎందుకో. నెక్స్ట్ టైం సో కంపాస్ చెక్ చేద్దామా, కానీ కంపాస్ నో వే. డెజర్ట్ ఇది ఎప్పుడు చూపించిందో నాకు కూడా తెలియదు గైస్. అంటే మనం ఇంతసేపు టైం వేస్ట్ చేసినాం. వై ప్లీజ్. ఒకవేళ ఇప్పుడే ఒక 3 లెవెల్ కింద అయితే ఓకే, అంటే 70 లెవెల్ నుంచి స్టార్ట్ అనుకోండి ఐలాండ్, అట్లయితే ఓకే. లేకపోతే మనం చాలా చాలా టైం వేస్ట్ చేసినట్టు. ఒకసారి చెక్ చేద్దాం ఆడిపోయి ఎట్లుందో. అయితే ఇప్పుడు ఆడ బోర్డు తీసుకోకుండా అయితే ఎత్తున్నా నేను.
చూద్దాం వెళ్ళగలుగుతాను వెళ్ళలేను. లెట్స్ గో. ఓకే వచ్చేసినాం, ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాం. చూద్దాం. వెయిట్ ఒక సీన్. ఓకే ఎన్ని లెవెల్ ఉండాలి? ప్లీజ్ ప్లీజ్ తక్కువ ఉండాలి, అంటే ఎక్కువ ఉండాలి. 60. నో వే నో. ఓకే గైస్ ఇప్పుడైతే ఏం చేస్తాం, ఇంకా ఇన్న లెవెల్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి. లెవెల్ అప్ చేసుకొని కలుస్తా గైస్ ఇంకో మిమ్మల్ని, అంటే డైరెక్ట్ 90లోనే ఇంకా. ఓకే లెట్స్ గో. 90 లెవెల్ గైస్, మోర్ 10 లెవెల్స్ టు గో. ఇప్పుడైతే మనం 100కి చాలా దగ్గరలో అయితే ఉన్నాం ఇంకా. ఇక్కడ ఇప్పుడైతే మనం ఫ్రోజన్ విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం. డైరెక్ట్ అక్కడ టెలిపోర్ట్ అయ్యగలుస్తాం. ఓకే గైస్ ఇప్పుడైతే వచ్చేసినాం మనం ఫ్రోజన్ విలేజ్కి. వితౌట్ లేట్ ఫస్ట్ తీసుకొని అయితే లెవెల్ అప్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా. ఇక్కడైతే ఫస్ట్ స్నో బ్యాండెట్స్ అంట. లెట్స్ గో. వీలున్ టెంపుల్ దానికడ ముందు ఏదైనా కత్తి ఏమి ఇస్తున్నా చూద్దాం. ట్రిపుల్ కటానా ఫర్ 5 ఫర్ 100K అండ్ ట్రిపుల్ కటానా ఫర్ 60K. మనం తీసుకోవాలి వద్దాం, మీరు నెక్స్ట్ వీడియో చెప్పండి. మీరు చెప్పే దాన్ని బట్టి తీసుకుంటాను నేను. ఇప్పుడైతే వితౌట్ వెళ్ళేది మన బ్లేడ్ ఫ్రూట్ అయితే ఉంటే డెవలప్ స్టార్ట్ చేద్దాం. తోటి డెవలప్ చేసుకొని వస్తా గైస్ మళ్ళీ ఇప్పుడే. ఓకే గైస్ అఫీషియల్లీ అయితే మనం అయితే రీచ్ అయిపోయినాం లెవెల్ 100. మన టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు. కానీ బాస్ని కూడా చంపుదాం అనుకున్నా, కాబట్టి బాస్ని చంపితేనే మనం ప్రాపర్గా అయితే కంప్లీట్ చేసిన టాస్క్. ఇప్పుడైతే ఫస్ట్ బాస్ అయితే ఇష్టం. లెట్స్ గో గైస్. బాస్ కూడా చంపేసినాం అంటే మనం అఫీషియల్ ఈరోజు టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆమె ఇంకోటి అనుకోవచ్చు అదే 210 ఉన్నాయి. నేను ఫైటింగ్ స్టైల్ ఎందుకు పోయట్లా అని, ఎందుకంటే మనం నేను శివాంతో కొనాలనుకుంటున్నాం. మరి అంత కూడా కాదు. నేను డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. అని కూడా ఏంటంటే గైస్ ఇప్పుడైతే నేనైతే స్పిన్ చేద్దామని వెళ్తున్నా. అంటే వీడియోస్ ఒక స్పిన్తో ఎండ్ చేస్తే బాగుండని. లెట్స్ గో. ఓకే గైస్ ఇప్పుడైతే నేనైతే జంగల్ కథ వచ్చేసిన. అగైన్ ఒకవేళ బుద్ధ వస్తే బాగుండు, కానీ చూద్దాం మన లక్ ఎట్లుందో. ఇంత లక్ బట్టి ఉంటుంది. బుద్ధ వస్తే బాగుండు ట్రై చేద్దాం. లక్ మనం ట్రై చేద్దాం. లెట్స్ గో. ఏమైనా మంచి ఫ్రూట్ వస్తే బాగుండు. 40K వేస్ట్ కాకుండా చాలు. లెట్స్ గో. స్పిన్. నో ప్లీజ్ స్టాండ్ అవుతుంది మళ్ళా. ఓకే బ్లేడ్. ఓకే ఇప్పుడు మనం దాన్ని వాడే తెచ్చినాం కాబట్టి నో ప్రాబ్లం, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఓకే బ్లేడ్ అయితే ఓకే నాకు. ఒకవేళ ఆఫ్లైన్ అయితే నేను ట్రై చేసి ఇప్పుడు స్పిన్ చేయడానికి ఒకవేళ మంచిగా వస్తే బాగుండు. కానీ చూద్దాం. ఆఫ్లైన్ ఒక 2 స్పిన్స్ అట్లా చేస్తాం, 2-3 స్పిన్స్ చేస్తాం. దాన్ని బట్టి చూద్దాం ఏదైనా మంచిగా వస్తే బాగుండు. ఇప్పటికైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి. అండ్ వన్స్ అగైన్ గైస్ మీ అమేజింగ్ సపోర్ట్ కోసం థ్యాంక్ యూ. ఇట్లా సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నా. మీరు ఇంకా వీడియో చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్. Goodbye.